నమస్తే సిఆర్ న్యూస్ కి క్లబ్ ఆధ్వర్యంలో జరిగే క్రికెట్ పోటీల బ్రోచర్ను ప్రారంభించిన గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్. తిరుపతి జిల్లా గూడూరు శివారు ప్రాంతంలో ఉన్న నెల్ కాస్ట్ పరిశ్రమలో కోర్ సెక్షన్లో షిఫ్ట్ ఆపరేటర్గా పనిచేస్తున్న గోపికృష్ణ పనిచేస్తూ డ్యూటీలోనే ప్రమాదానికి గురై శనివారం మరణించడం జరిగింది. ఈ విషయమై గూడూరు సిఐటియు కార్యాలయంలో కార్మిక సంఘం నాయకులు ఆదివారం రోజు ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ నెల్ కాస్ట్ పరిశ్రమలో పనిచేస్తూ ప్రమాదానికి గురై మరణించిన గోపికృష్ణ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాను వెంటనే అందించాలని, అలాగే ప్రభుత్వం నుండి రావాల్సిన సహాయ సహకారాలను వెంటనే బాధిత కుటుంబానికి అందించాలని వారు డిమాండ్ చేశారు. నెల్ కాస్ట్ పరిశ్రమలో దీర్ఘకాలికంగా ఉన్న మిషనరీ తుప్పు పట్టిపోవడం, వాటి స్థానంలో కొత్త మిషనరీ బిగించకపోవడం కార్మికుల మృతికి ప్రధాన కారణమని వారు తెలియజేశారు. పరిశ్రమలలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడం ప్రధాన లోపం. గతంలో కూడా నెల్ కాస్ట్ పరిశ్రమ నందు పనిచేస్తున్న అనేక మంది కార్మికులకు చేతులు కాళ్లు ప్రమాదవశాత్తు పోగొట్టుకోవటం, అంగవైకల్యాలతో వీధిని పడిన కుటుంబాలు అనేకం ఉన్నాయని, వారందరికీ పూర్తి బాధ్యత నెల్ కాస్ట్ యాజమాన్యం బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు. ఇలాంటి పరిశ్రమలపై సంబంధిత అధికారులు మరియు లేబర్ అధికారులు గాని నాయకులు గాని పట్టించుకుని బాధిత కుటుంబాలకు న్యాయం చేసిన దాఖలాలు ఇప్పటి వరకు లేవని, ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి జరుగుతున్న ప్రమాదాలపై ఉన్నత స్థాయి అధికారుల చేత విచారణ చేసి యాజమాన్యంపై చట్టపరమైన కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జోగి శివకుమార్, సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు బివి రమణయ్య, ఎస్ సురేష్, జిల్లా కమిటీ సభ్యులు పి శ్రీనివాసులు, బి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రమాదాలపైన సిఐటియు గతంలోనే హెచ్చరించింది. పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎటువంటి ప్రమాదాలు జరిగిన యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి వల్ల ఈ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. దీని మీద నిన్న జరిగినటువంటి నెల్ కాస్ట్ పరిశ్రమలో షిఫ్ట్ ఆపరేటర్గా ఉన్నటువంటి గోపికృష్ణ 4 బాక్స్లో పడి ప్రమాదానికి గురై మరణించాడు. ఇది కేవలం కార్మికుల యొక్క పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికుల పట్ల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని సిఐటియు తీవ్రంగా ఖండిస్తూ చనిపోయినటువంటి ఆ కార్మికుడికి 50 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని, లేని పక్షంలో ప్రభుత్వం జరగబోయేటువంటి ఈ పరిశ్రమలో ప్రమాదాలపైన సిఐటియు ఒక కార్యక్రమాన్ని తీసుకొని పెద్ద ఎత్తున గూడూరు పట్టణంలో గూడూరు ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమలో ఉన్నటువంటి కార్మికులకి పూర్తి రక్షణ యాజమాన్యమే కల్పించాలని, అదేవిధంగా ప్రభుత్వం కూడా దీని బాధ్యత తీసుకొని లేబర్ డిపార్ట్మెంట్ కూడా ఆ కార్మికులకి న్యాయమైనటువంటి బాధ్యత కలిగినటువంటి ఇవి కల్పించాలని, వాళ్ళకి సేఫ్టీ ప్రికాషన్స్ సంబంధించినటువంటి వస్తువులు అట్లే వాళ్ళకి రక్షణ కల్పించేటువంటి యూనిఫాము ఇతర అన్నీ ఇవ్వాలని కూడా సిఐటియు పట్టణ కమిటీ ఈ పత్రికా ప్రకటనలో తెలియజేస్తుంది. ఈ విషయం మీద గూడూరు పట్టణ సిఐటియు అధ్యక్షులు బివి రమణయ్య గారు పూర్తి వివరణ ఇస్తారు. సమీపంలో అడవి కాలనీ దగ్గర ఉన్న నెల్ కాస్ట్ కర్మాగారంలో లక్షలాది మంది నిరుపేద కార్మికులు పనిచేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి కార్మికులు వలస వచ్చి పనిచేస్తున్నారు. అక్కడ పరిస్థితి చూస్తే యాజమాన్యం నిర్లక్ష్య వైఖరితో నిండు ప్రాణాలు కోల్పోతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు సుదూర ప్రాంతాల్లో ఉండడం, వాళ్ళు ఇక్కడికి వచ్చి కడుపాత్రం కోసం వచ్చి పనులు చేయడం, ఈ కర్మాగారాల్లో వాళ్ళకి సరైన సదుపాయాలు లేక వాళ్ళకి సరైన ఇన్స్ట్రక్షన్స్ యాజమాన్యం ఇవ్వకపోవడంతో మృత్యు పాలై ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ అక్కడ జరిగే ప్రమాదాలు బయటకు రానియటం లేదు. ఏంటంటే ఒక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళాము అని చెప్పడము,
ప్రభుత్వ ఆసుపత్రి పేరు ఉండదు. అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్లారు, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏం చేశారు, ఏ సహాయం చేశారు అనేటి ఈ పరిశ్రమల్లో నుంచి ఇంతవరకు బయట రావటంలా. ప్రాంతంలో నిన్న ఉదయం నెలకాస్ట్ ఫ్యాక్టరీలో జరిగినటువంటి ఘటనని CI2 కంపెనీ నుంచి ఖండిస్తూ ఉన్నాం. గోపీకృష్ణ 36 సంవత్సరాల ఏజ్ గల వ్యక్తి అక్కడ ఫ్యాక్టరీలో ప్రమాదానికి గురయ్యాడు. ఉదయం జరిగిన వెంటనే సాయంత్రం 5-6 గంటల కల్లా కూడా ఎక్కడ అతని బాడీని కూడా ఉండివ్వకుండా, హాస్పిటల్లో కూడా కనీసం చూస్తానికి కూడా ఉండివ్వకుండా దుర్మార్గంగా నెలకాస్ట్ యాజమాన్యం వ్యవహరించేటువంటి తీరు మంచి పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా మేము ఖండిస్తూ ఉన్నాం. కనీసం కార్మికులకు సంబంధించి నష్టపరిహారం కావచ్చు, అతని ఫ్యామిలీ చూసేదానికి కావచ్చు, సాయంత్రం వరకు కూడా అలో చేయలేదు. మరి నష్టపరిహారం అయితే ఎంత ఇచ్చారు ఏంటి అనేది కూడా బయటికి కూడా ఇంతవరకు కూడా పొందుపరచలేదు. వెంటనే చనిపోయిన కార్మికుడికి 50 లక్షల రూపాయలు ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి దాంతోపాటు ఈరోజు రాష్ట్రంలో పరిశ్రమల్లో ప్రమాదాలు పూర్తి స్థాయిలో పెరిగిపోతాం. మన వైజాగ్లో జరిగింది, ఇట్లాగే చుట్టుపక్కల అనేక ఫ్యాక్టరీలు ఈరోజు జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఇన్ని జరుగుతూ ఉన్నా సరే గవర్నమెంట్ నుంచి అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా పట్టించుకునేటువంటి పాపాలు లేరు. మరి నెలకాస్ట్ ప్రాంతంలో గతం నుండి కూడా గూడూరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా గతం నుంచి కూడా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి కూడా అధికారులు వెంటనే స్పందించి గోపీకృష్ణ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి CI2 టౌన్ కమిటీ నుండి తెలియజేస్తాము. చిల్లకూరు మండలంలోని కడివేడు దళితపాడుకు చెందిన ఎర్రిపాక వెంకటేష్ పాత కక్షల కారణంగానే హత్యకు గురైనట్లు డీఎస్పీ రమణకుమార్ తెలిపారు. శనివారం చిల్లకూరు పోలీస్ స్టేషన్లో ఆయన నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి పూర్తి వివరాలు వెల్లడించారు. డీఎస్పీ మాట్లాడుతూ వెంకటేష్ హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటూ అప్పుడప్పుడు ఊరికి వచ్చేవాడు. ఈ క్రమంలో గ్రామంలోని పొట్టిళ్ల సుబ్రహ్మణ్యం అనే యువకుడితో విభేదాలు మొదలయ్యాయి. వెంకటేష్తో ఎప్పటికైనా ఇబ్బంది వస్తుందని సుబ్రహ్మణ్యం తన స్నేహితులైన పల్లిపాటి సాయికుమార్, సూళ్లూరు సునీల్తో అనేవాడు. దీంతో వెంకటేష్ను హతమార్చాలని పథకం వేశారు. ఇదే సమయంలో దీపావళి సందర్భంగా ఇంటికి వచ్చిన వెంకటేష్ మరో ముగ్గురితో కలిసి మద్యం తాగుతుండగా సుబ్రహ్మణ్యం, అతడి మిత్రులు ఒక్కసారిగా దాడికి దిగారు. కళ్లలో కారం కొట్టి సుబ్రహ్మణ్యం తలపై రాడ్డు సుద్దితో కొట్టారు. దీంతో సుబ్రహ్మణ్యం అక్కడికక్కడే మృతి చెందాడు. తర్వాత నిందితుడు బైక్పై పరారయ్యారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. కోటా క్రాస్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి హత్యాయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. కేసు ఛేదించిన గూడూరు రూరల్ సిఐ కిషోర్ బాబు, ఎస్ఐ సురేష్ బాబు, సిబ్బంది రాజు, విష్ణు, భాస్కర్, రఫీని అభినందించారు. మొన్న అనగా 31/10/2024 దీపావళి పండుగ. ఆ రోజు ఏం జరిగిందంటే మన గూడూరు సబ్ డివిజన్లోని చిల్లకూరు మండలంలోని కడివేడు అరుంధతి వార్డులో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే బ్యాడ్ ఇన్సిడెంట్, ఒక వ్యక్తి మీద 3 వ్యక్తులు దాడి చేసి గాయపరిచారు. ఆ యొక్క గాయాల మూలంగా అతను స్పాట్లోనే చనిపోయాడు. దాని యొక్క కేసు యొక్క పూర్వపరాలు ఏంటంటే పొట్టేళ్ల సుబ్రహ్మణ్యం, పల్లపాటి సాయికుమారు, సూళ్ళూరుపేట సిన్ను, వీళ్ళు 3 కూడా కడివేడు గ్రామానికి చెందిన ఏదైతే అరుంధతి వాడ ఉందో దానికి సంబంధించిన వాళ్ళ గ్రామస్తులు. అదేవిధంగా మృతుడు కూడా ఎర్రిపాక వెంకటేష్, ఇతను కూడా అదే లొకాలిటీకి చెందిన వ్యక్తి. వీళ్ళకి ఏంటంటే గతం నుంచి వీళ్ళకి కొంచెం మనస్పర్ధలు ఉన్నాయి. వీళ్ళ మధ్యన చిన్న చిన్న గొడవల కాడ గతంలో జరిగి ఉన్నాయి. దాని యొక్క పరిణామక్రమంలో భాగంగా ఈ ఇన్సిడెంట్ జరగడానికి 2-3 డేస్ ముందు కూడా వీళ్ళ మధ్యన చిన్న ఘర్షణ జరిగింది. ఎవరైతే మృతుడు ఉన్నారో మృతుడు సుబ్రహ్మణ్యానికి వీళ్ళకి మధ్య ఘర్షణ జరిగింది. ఏంటంటే వాళ్ళు ఆ ఘర్షణ జరిగిన తర్వాత ఇంకా ఏంటంటే మాకు ఇతనితో ప్రమాదం అనే ఉద్దేశంతో వెంకటేష్ అని అతన్ని ఎటే చంపాలని వాళ్ళు నిర్ణయించుకొని ఈ వెంకటేష్ మరొక 3 కలిపి ఆ దగ్గరలో ఒక పాకలో కూర్చొని మద్యం సేవించుండగా వీళ్ళు దాన్ని గమనించేసి రాడ్లు తీసుకొని అదేవిధంగా కారం తీసుకొని అక్కడికి వచ్చేసి ఒక అతను అంటే సూళ్ళూరు సునీల్ అతను వచ్చి కారం చల్లేటి కాలంలో ఈ తర్వాత అతను కారం చల్లిన తర్వాత సుబ్రహ్మణ్యం అతను ఏంటంటే తను వెంట తెచ్చుకున్న ఏదైతే ఐరన్ పైపు ఉందో పైపుతో అతన్ని తల మీద గట్టి కొట్టి అతను పడిపోయాడు. తర్వాత అదే పైపు తీసుకొని సాయికుమార్ కూడా అతన్ని కొట్టాడు. అతను ఏంటంటే స్పాట్లోనే చనిపోయాడు. ఇది జరిగిన వెంటనే ఏంటంటే ఈ 3 కూడా ఆ గ్రామం నుంచి పారిపోయారు. తర్వాత ఎవరైతే మృతులు ఉన్నారో మృతుడి యొక్క తండ్రి యొక్క ఫిర్యాదు మేరకు మన చిల్లకూరు ఎస్ఐ సురేష్ బాబు గారు దాన్ని కేసు నమోదు చేశారు. ఏంటంటే ఇది మర్డర్ కేసు కాబట్టి దర్యాప్తు మన గూడూరు రూరల్ సిఐ గారైన కిషోర్ బాబు గారు దర్యాప్తు చేపట్టారు.
ఆ దర్యాప్తులో భాగంగా ఏంటంటే వితిన్ 48 అవర్స్లో, అంటే ఇది నేరం జరిగిన దాదాపు 40 అవర్స్లోనే ముద్దాయిలు అరెస్ట్ చేశారు. ముద్దాయిలు అరెస్ట్ చేసి ఈరోజు అరెస్ట్ చేశారు. రేపు కోర్టుకి సబ్మిట్ చేయబోతున్నారు రిమాండ్ రిపోర్ట్తో. ఏదైనా గ్రామాల్లో ఇలాంటి కక్షలు ఉండడం అనేది మంచిది కాదు. అందరూ కూడా ఏంటంటే ఏదన్నా చిన్న మనస్పర్ధలు ఉంటే పెద్దల దగ్గర కూర్చొని వాటిని పరిశీలించుకోవాలి, కానీ దాన్ని చంపుకోవడం అనేది పరిష్కారం కాదు. ఇలాంటి గ్రామాల్లో కానీ శాంతి భద్రతలకు వేగతం కలిస్తే మా ఎస్పీ సార్ మా జిల్లా ఎస్పీ తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు సార్ ఏంటంటే ఎలాంటి ఫ్యాక్షన్ కానీ లేదా ఎలాంటి గొడవలు ఏదో జరిగిన వాటిని ఉక్కుపాతంతో అరిచేయాలని చెప్పి మాకు పైన చుట్టాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి విషయంలో లాండ్ ఆర్డర్ విషయంలో మాత్రం పోలీసులు ఎటువంటి రాజీ ఉండదు. వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని ప్రజలకు అందరికీ ఇక్కడ తెలియపరుస్తున్నాను. ప్రస్తుతం దర్యాప్తులో ముగ్గురే తేలింది. దిశంకర అల్యూమిని క్రికెట్ క్లబ్ వారి ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థుల మరియు ప్రస్తుత విద్యార్థులకు క్రికెట్ పోటీను డిసెంబర్ 7వ తేదీన ఉదయం 10 గంటలకు ప్రారంభిస్తున్నట్లు ఆర్గనైజర్ మోహన్ గాంధీ గోపాల్ నాయుడు తెలియజేశారు. దీనికి సంబంధించిన బ్రోచర్ ఎన్యు గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ మోహన్ గాంధీ గోపాల్ నాయుడు, ఆదిశంకర ఫిజికల్ డైరెక్టర్ గుడ్లూరి రవిచంద్ర పాల్గొనడం జరిగింది. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు ప్రస్తుత విద్యార్థుల మధ్య స్నేహపూర్వమైన క్రీడల వల్ల వాళ్ల కెరీర్ గైడెన్స్, ప్రొఫెషనల్ డెవలప్మెంట్, నెట్వర్కింగ్, గ్రోత్, బ్రాండ్ బిల్డింగ్ వంటివి పెంపొందించేందుకు దోహదపడతాయని తెలియజేశారు. యాక్చువల్లీ ఇది ఓల్డ్ స్టూడెంట్స్ 2008 నుంచి 13 పాస్ అవుట్ స్టూడెంట్స్ వాళ్ళందరూ కలిసి ఒక టీమ్గా ఫామ్ అయ్యి వాళ్ళందరూ కాలేజ్ క్రికెట్ టీమ్ ఆడారు. వాళ్ళు వర్సెస్ ఇప్పుడు కరెంట్ కాలేజ్ క్రికెట్ టీమ్ తప్పకుండా స్పాన్సర్డ్ ఆర్గనైజ్డ్ బై ఇది మేము చూస్తూ ఉంటాం. అందరూ చూస్తాం. శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ధరణికోట మహేష్ అనే విద్యార్థికి బడికాల వెంకటేష్, వెంకటకీర్తి, కందనూరు శేషాద్రి శర్మ, పారా నందగోపాల్ శర్మల ఆర్థిక సౌజన్యంతో సంస్థ ప్రతినిధులు పారా హేమంత్ కుమార్ శర్మ, దివి అనంతబాబుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధి పారా హేమంత్ కుమార్ శర్మ మాట్లాడుతూ ఇంటి యజమానిని కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఎంసీఏ చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన ధరణికోట మహేష్ అనే విద్యార్థి సంస్థను సంప్రదించగా గతంలో 6,000 రూపాయలను అందించడం జరిగిందని, 2వ విడతగా దాతలు దాతృత్వంతో 6,000 రూపాయలను నేడు అందించామని తెలియజేస్తారు. ఇదే విధంగా దాతల సహాయ సహకారాలతో మున్ముందు మరెన్నో కార్యక్రమాలు చేయడానికి తమ వంతు ప్రతినిధులు సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. కార్యక్రమంలో అరసి నరేష్ శర్మ, నందు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. శ్రీ సీతాధార్మిక సేవా సంస్థ ధరణికోట మహేష్ అనే విద్యార్థికి శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ తరఫున ఎంసీఏ చదువుతున్నటువంటి విద్యార్థికి మన సీతాధార్మిక సేవా సంస్థ తరఫున బడికాల వెంకటేశు, కందనూరు శేషాద్రి శర్మ గారు, హార నందగోపాల్ శర్మ గారు 6,000 రూపాయలు చదువుటకు సహాయం చేయడం జరుగుతున్నది. ముందుగా కూడా ఇటువంటి పేద విద్యార్థులకు ఈ సీతాధామ సేవా తరఫున చేయడానికి ముందుగా మేము ఎప్పుడు కూడా వెనకాడమని చెప్పి ఆ యొక్క సీతాధామ సేవా తరఫున కోరుకుంటున్నాం. మా ప్రతినిధి సీతాధామ సేవస్తున్నటువంటి అనంతాచార్యుడి కార్యక్రమాలు ఇంకా ముందు జయప్రదంగా చేస్తూ మేము వారికి తోడుగా ఉంటామని చెప్పి కూడా తెలియపరుస్తున్నాం.
జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు నెల్లూరు జిల్లా కోవూరుకు చెందినటువంటి ధరణికోట మహేష్ అనే విద్యార్థి ఇంటి యజమానిని కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకొని తాను ఎంసీఏ చదువుకోవడానికి సంసిద్ధుడైన సందర్భంలో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల వలన చదువును మానుకోవాలి అనేటటువంటి ఆలోచన చేసినప్పుడు వారికి తెలిసిన వారు ఇలా శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థను సంప్రదించమని చెప్పడం, వారు మమ్మల్ని సంప్రదించారు. ఈరోజు శ్రీయుతులు బడికాల వెంకటేష్ వెంకటకీర్తి దంపతులు, అలానే కన్ననూరు వెంకట శేషాద్రి శర్మ గారు, పార నందగోపాల్ శర్మ గారు ఈరోజు 6,000 రూపాయలను ఆర్థిక సహాయంగా ఇవ్వడం జరిగింది. గతంలో కూడా ఇదే విద్యార్థికి శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ తరఫున 6,000 రూపాయలను ఆర్థిక సహాయం ఇవ్వడం జరిగింది. ఈ ఇచ్చేటటువంటి ఆర్థిక సహాయం మేము ఉడతా భక్తిగా ఇస్తున్నాం. తన భవిష్యత్తులో చాలా అభ్యున్నతమైనటువంటి కీర్తి శిఖరాలను అందుకోవాలని, మంచి జీవితాన్ని పొందాలని ఆ దేవదేవుడు రమాసహిత సత్యనారాయణ స్వామిని కోరుకుంటూ ఉన్నాం. అలానే దాతల దాతృత్వంతో మునుముందు కాలంలో మేము మా సంస్థ ప్రతినిధులు మేమందరం కూడా ఇటువంటి ధార్మిక సామాజిక సేవా కార్యక్రమాలు చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాం. వాకాడు మండల పరిధిలోని దుగ్గరాజపట్నం పంచాయతీలోని శ్రీనివాసపురం గిరిజన కాలనీలో కొడుకు తండ్రిని కొట్టి చంపిన ఘటన అందరికీ విదితమే. ఈ కేసులో నిందితుడిగా పరారీలో ఉన్న మృతుడి తుపాకుల చిన్నరామయ్య కుమారుడు తుపాకుల రమేష్ను పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా వాకాడు సిఐ షేక్ హుస్సేన్ బాషా మాట్లాడుతూ తుపాకుల రమేష్ మద్యానికి బానిసై తన కుటుంబ సభ్యులతో గ్రామస్తులతో నిత్యం గొడవలు పడుతూ పలువురిని గాయపరిచిన సంఘటనలు ఉన్నాయని తెలిపారు. ఆ సందర్భంలోనే తండ్రితో భోజనం దగ్గర వచ్చిన వివాదంతో సంయమనం కోల్పోయిన రమేష్ హత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఎవరైనా ఇలాంటి సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నాగబాబు, కానిస్టేబుల్ సురేష్ పాల్గొన్నారు. నిన్న అంటే మొన్న 31వ తారీఖు సాయంత్రం పూట శ్రీనివాసపురం దగ్గర ఈ కొబ్బరి మట్ట పొలాల్లో ఇక్కడ వాళ్ళు ఆ తాతయ్య గుడి దగ్గర చిన్న ఫంక్షన్ చేసుకుంటూ ఉంటారు. ఆ ఫంక్షన్ చేసుకునే టైంలో ఈ తండ్రి కొడుకుల మధ్య వివాదం ఒకటి ఉంటుంది. ఈ తండ్రి వచ్చేసి అతనే ఒక నిమిషం అన్న మీరు మనకి ఈ శ్రీనివాసపురం దగ్గర ఒక హృదయ విదాకరమైన ఘటన, ఒక దారుణమైన ఘటన జరిగింది. దీనిలో ఒక తండ్రిని కన్న కొడుకే చంపేస్తాడు. దీనికి చనిపోయిన తండ్రి యొక్క పేరు తుపాకుల రమణయ్య, అతను చంపిన కొడుకు పేరు తుపాకుల రమేష్. అంటే వాళ్ళ అమ్మగారి దగ్గర మేము కంప్లైంట్ తీసుకుని ఇదంతా చేయడం జరిగింది. వీళ్ళ విషయంలోకి వెళ్తే ఎవరైతే ఇతను ముద్దాయి ఉన్నాడో ఇతను మద్యం సేవించినప్పుడు అతని యొక్క ఆధీనంలో ఉన్నాడు. అతని ఆ ఊర్లో వాళ్ళని కొట్టడము, అదేవిధంగా వాళ్ళ భార్యతో కొట్టేసి ఒక 2 నెలల క్రితం కేసులు పెట్టించుకోవడము, సొంత అన్న యొక్క వేలు కూడా విరిచి ఇది చేసిన ఇది కూడా సంఘటనలు కూడా అక్కడ ఉన్నాయి. అదేవిధంగా మన 31వ తారీఖు రాత్రి 8 గంటలప్పుడు వీళ్ళు ఒక కొలుపుల్లో అన్నం ఉండే దగ్గర సొంత తండ్రితోనే వాగ్వివాదం ఏర్పడుతుంది. ఆ వాగ్వివాదంలో కొంచెం ఎక్కువ అయిపోయి అక్కడే ఉన్న తాడిమట్ట తీసుకొని భార్య విషయంలోనూ లేదు అన్న వండే విషయంలోనూ వాళ్ళకి గొడవలు ఏర్పడి ఆ తాడిమట్ట తీసుకుని విచక్షణారహితంగా చాలా ఎక్కువగా కొట్టడం జరిగింది. ఆ కొట్టడంతో అతను అపస్మార స్థితిలోకి వెళ్ళేసి అక్కడికక్కడే చనిపోయినాడు వాళ్ళ నాన్నగారు. చనిపోయిన వెంటనే ఇతను ఏం చేశారంటే అక్కడి నుంచి వాళ్ళ బంధువులు గత ప్రభుత్వ పాలనలో మనుబోలు గ్రామంలో రైతుల సమస్యలు పట్టించుకోకపోవడంతో సాగునీటి వ్యవస్థ పూర్తిగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు కమిటీ యువత ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన సిఆర్ న్యూస్తో మాట్లాడుతూ సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాలతో మనుబోలు గ్రామంలో చెరువు కట్టపై ఉన్న ముళ్ల చెట్లను తొలగించి రైతులు తమ పొలాలకు వెళ్లే మార్గానికి మరమ్మతులు చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో చెరువు కలుచు చెక్కల నిర్వహణను పూర్తిగా
గాలికి వదిలేశారని త్వరలో పూర్తి స్థాయిలో కలుజు నిర్మాణాలను పూర్తి చేసి వ్యవసాయానికి రైతులకు సాగునీరు అందిస్తామని తెలిపారు. జింగిల్ క్లియరెన్స్ చేస్తున్నాము. ఇది రైతులకి చాలా ఉపయోగపడుతుంది. కరెంటు మాలలో ట్రాక్టర్లు దుక్కికి పోవాలన్నా లేకపోతే పిండి కట్టలు తీసుకోపోవాలన్నా ఎప్పుడు దేనికి పోవాలన్నా కూడా చెట్లు కట్ట మీద మొత్తం కమ్మేసి ఉన్నాయి. దాన్ని సోమిరెడ్డి గారి ఆదేశాల మేరకు ఆ జింగిల్ క్లియరెన్స్ మునుగోలు చెరువు కట్ట జింగిల్ క్లియరెన్స్ చేయడం ఈరోజే మొదలుపెట్టాము. చెరువు తూము మన మాగాల్లోకి పోయే నీళ్ళకి పోయే చెరువు తూము టోటల్గా ఈ 5 సంవత్సరాలు దాన్ని చేసిందే లేదు. అది మొత్తం బ్లాక్ అయిపోయి దానికి చెక్కేయలేదు, ఆ తూకి చెక్కేయలేదు. నీళ్ళు పోకుండా తాటి మాన్లు అవి అడ్డాలు వేస్తున్నారు. దాన్ని కూడా మరమ్మతులు చేపిస్తున్నాము. రేపు నుంచి దాని మరమ్మతులు కూడా స్టార్ట్ అవుతాయి. 2-3 రోజుల్లో దానికి చెక్క బిగించి దాన్ని రైతులకి నీళ్ళు అందించేదానికి రెడీ చేస్తాము. కలుసులు కూడా టెంపరీగా ఈ సంవత్సరానికి కొత్త చెక్కలు పెడుతున్నాము. ఈ నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి కలుజులు కూడా కొత్త కలుజులు కట్టిస్తాము. అది సోమిరెడ్డి గారు ఆదేశాల మేరకు ఇన్ని జరుగుతున్నాయి. తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని ఓం సాయిరాం చార్టీస్ వృద్ధాశ్రమం నందు బాలయ్యపల్లిలోని శ్రీ అష్టముఖ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం అర్చకులు ఆంజనేయులు మాధురి కుమారుడైన మోక్షిత్ కార్తికేయ జన్మదిన సందర్భంగా వృద్ధులకు టిఫిన్ ఏర్పాటు చేసి వారికి అందజేయడం జరిగింది. ప్రసాద్ సుజాత ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్, ట్రెజరీ కాటూరి శ్రీనివాసులు, ఐటీఐ ప్రభాకర్, రిటైర్డ్ ఎస్ఐ ప్రభాకర్, రాము పిల్లెల శ్రీనివాసులు, మల్లికార్జున, నిర్వాహకురాలు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు సాయిరాం చార్టీస్ వృద్ధాశ్రమం నందు బాలాయపల్లి మండలానికి సంబంధించిన సుబ్రహ్మణ్యం స్వామి గుడి అంటే మన జిల్లాలో తెలియని వాళ్ళు ఉన్నారు. అది పాత ప్రముఖ దేవాలయం. దాంట్లో అర్చకులుగా చేస్తున్న మా స్వామి ఆంజనేయులు గారు వాళ్ళ సతీమణి మాధురి గారి గారాల పట్టి ఆయన కొడుకు 7 సంవత్సరాల నుంచి కూడా ఏదో ఒక దగ్గర చేస్తూ వస్తున్నారు బర్త్డే వేడుకలు. ఈసారి మనం మళ్ళీ వాళ్ళు అంటే ఇక్కడ ఆశ్రమం అనే ఒకళ్ళు వాళ్ళకి చెప్పటం, మనం ఇక్కడ చేయాలన్న నిర్ణయించుకోవటం, వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలా సంతోషాన్ని కూడా పొందారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే తల్లి లాంటి తల్లులు, తండ్రి లాంటి తండ్రుల మధ్యలో ఇక్కడ చేసుకోవటం, బర్త్డే వేడుకలు చేసుకోవటం చాలా సంతోషమైన విషయం. దేవుడిచ్చిన వరంగా మనం భావిస్తూ, అదేవిధంగా అబ్బాయి మోక్షిత్ కార్తీక్ పుట్టినరోజు శుభాకాంక్షలు అందరం చెప్పాలని కోరుకుంటూ, ఆయన కూడా భవిష్యత్తులో మంచి విద్య బోధించి అదేవిధంగా వాళ్ళ నాన్న దారిలో పోవాలన్నా కానీ, లేదా ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా మనకు చాలా సౌకర్యాలు ఉన్నాయి. వాళ్ళకి మనం చెప్పలేము. 10th దాకే మన బాధ్యత. ఇంటర్ నుంచి వాళ్ళు ఎన్నుకునే దారిని ప్రకారం ఉంటుంది. అందువల్ల ఆయన కూడా విద్య బాగా అభ్యసిస్తే, ఆయన ఏ మార్గంలో పోయినా సరే, తండ్రి మార్గంలో పోయినా కూడా విద్య అనేది చాలా అవసరం. కాబట్టి అబ్బాయికి మంచి విద్య ప్రాప్తించాలని ప్రగతి సేవా సంస్థ కుటుంబం అంతా కూడా భావిస్తుంది. మీరు కూడా పెద్దవాళ్ళందరూ ఆశీస్సులు కూడా మా అబ్బాయికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎంతటి చక్కటి ఈ ఒక కార్యక్రమం, మంచి టిఫిన్ ఉదయాన్నే
మంచి టిఫిన్ని మీకు అరేంజ్ చేసిన మా మోక్షజ్ఞ తల్లిదండ్రులకి ప్రత్యేక ఈరోజు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సాయిరామ్ చారిటీస్ నందు వృద్ధులకు మా బాలాయపల్లి మండలానికి సంబంధించిన ఆంజనేయులు మారుతిల కుమారుడైన మోక్షిత్ కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా మంచి రుచికరమైన టిఫిన్లు అరేంజ్ చేయటం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం ఈ వృద్ధుల మధ్య జరుపుకోవటం చాలా సంతోషకరమైన విషయం. ఆ బాబుకి వీళ్ళందరి ఆశీస్సులు ఉండాలని, ఆ బాబు దినదినాభివృద్ధి చెందాలని ప్రగతి సేవా సంస్థ సభ్యులందరి ద్వారా అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ వృద్ధాశ్రమంలో మా మోక్షిత్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మంచి టిఫిన్ అరేంజ్ చేశారు వాళ్ళ తల్లిదండ్రులు. వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు పలు చోట్ల. ఈసారి ఇక్కడ మా అధ్యక్షులు వారు చెప్పినట్టు ఈ వృద్ధాశ్రమంలో వాళ్ళకి ఏర్పరిచినందుకు, మంచి రుచికరమైన టిఫిన్లు అందించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. అదేవిధంగా కళ్యాణి మేడం కూడా ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన మా అధ్యక్షులు प्रत्यक्ष माहेश्वरी रालेयातनवंश पावन करी काशी विराजेश्वरी भिक्षांते कृपावलंबन करी माता अन्नपूर्णेश्वरी. ఆధ్వర్యంలో జరిగే క్రికెట్ పోటీల బ్రోచర్ను ప్రారంభించిన గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్. ఇవి వాళ్ళ సిఆర్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.